కొమ్మిరెడ్డి శివారెడ్డి. సార్ ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గరగా 3 సంవత్సరాల పైన అవుతుంది. ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం? కూటమి వచ్చిన తర్వాత పేదల ప్రజలు కానీ, మధ్యతరగతి ప్రజలు, రైతులు కానీ, కర్షకులు కానీ, కార్మికులు అందరి పరిస్థితి కూడా గందరగోళం అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా డీబీటీ ద్వారా అనేది రావడం లేదని ప్రజలు బాగా ఇబ్బందికరంగా, ఆర్థికంగా బాగా నలిగిపోతున్నారు. సార్ అంటే చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలంతా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. నిజంగానే ప్రజలు హ్యాపీగా ఉన్నారా? ప్రజలు హ్యాపీగా లేరండి. కూటమి నాయకులు హ్యాపీగా ఉన్నారు. కూటమిలో ఉన్నటువంటి భూదందాలు చేసేవాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సార్ అలానే చూసుకుంటే అమరావతి ఎలా ఉంది సార్? అమరావతి అనేది ఇది ఒక బూటకం నాటకం అయిపోయింది. ఇది అమరావతి అనేది ఆనాడు ఎందుకు సార్ అలా అంటున్నారు? అవునండి. ఆ రోజు 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చట్టబద్ధత చేయొచ్చు. ఆ రోజు చట్టబద్ధత చేయకుండా రైతుల దగ్గర దాదాపుగా 30,000 ఎకరం భూమి లాక్కున్నారు. మళ్ళీ భూమి 1,00,000 ఎకరాలు లాక్కోవాలని ఒక ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టబద్ధత అంటున్నాడు. 50,000 ఎకరం పోయింది. ఇప్పుడు మళ్ళీ 1,00,000 ఎకరం అంటున్నాడు. 1,00,000 ఎకరానికి వచ్చేసి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. దాని ప్రకారం వ్యూహంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. రాష్ట్ర ప్రజలు తప్పుదోవ పట్టిస్తూ ఇదొక చట్టసభల్లో అసెంబ్లీలో తీర్మానం చేశారు. దాని ఎటువంటి చట్టబద్ధత లేదనేది ప్రజలందరూ తెలుసుకోవడం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు 2014-19లో కూడా ఈ రాజధానికి ఎటువంటి చట్టబద్ధత లేదని ఆ రోజు మరి కేంద్ర ప్రభుత్వం మరి అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. మరి ఇదే కూటమి ప్రభుత్వం ఈరోజు మరి ప్రజల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఒక పార్లమెంట్లో ఒక బిల్లుని తీసుకొచ్చి అయోమయంగా గందరగోళంగా వాళ్ళు అసలు వాళ్ళ టీవీల్లో కానీ వాళ్ళ పేపర్లో కానీ ప్రచారం భయంకరంగా చేసుకుంటున్నారు. అంటే చట్టబద్ధత కల్పించాలని ఒక భ్రమను కల్పిస్తూ అమరావతి ప్రజల్ని మళ్ళీ మోసం చేయడానికి 1,00,000 ఎకరం టార్గెట్ పెట్టుకొని వాళ్ళు 2,00,000 కోట్ల రూపాయలు ఈ రోజున ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేయడానికి వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఇది ఒక ఎత్తుగడని మేము అనుకుంటున్నాం. అంటే గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటున్నారు. మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఎలా ఉంది సార్? ఏమండి ఇది ఎట్టుందంటే ఇది ప్రజలందరికీ కూడా తెలుసండి. ప్రజలు కూడా చాలా పశ్చాత్తాపం పొందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పేపర్లో అంకెల గారడీగా ప్రతి నెల ప్రతి రోజున ఆయన చెప్పిన తారీఖు రోజున ప్రజలకు రాష్ట్ర ప్రజలకు డీబీటీ ద్వారాగా ప్రతి ఒక్కళ్ళకి డైరెక్ట్గా అకౌంట్లో కొట్టాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పరిపాలన సంక్షేమ పథకాలు ఆర్థిక పథకాలు తీసుకెళ్తుంటే ప్రజల్లోకి ఆ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలంక అయిపోతుంది, పాకిస్తాన్ అయిపోతుంది, ఇంకేముంది అసలు రాష్ట్రంలో 14 లక్షల వేల కోట్ల రూపాయలు అప్పు చేశారండి. ఒక దుష్ప్రచారం చేశారండి. ఈరోజు చేసేది వాళ్ళు ఏంటండి శ్రీలంక చేయట్లే వీళ్ళు మన పక్కన జరుగుతుంది కదా, యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఆ విధంగా ఉంది. మన రాష్ట్ర ప్రజల మీద వీళ్ళు కూటమి ప్రభుత్వాన్ని ఒక ఆర్థిక యుద్ధాన్ని సృష్టిస్తూ ఈరోజు మరి ప్రజల యొక్క దగ్గర ఉన్నటువంటి డబ్బులను పిండి వాళ్ళు జేబులు నింపుకొని సింగపూర్లకు దుబాయ్లకు తీసుకెళ్లి దాచుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజున పేద ప్రజల డబ్బుని.